ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ మహానాడు మీదే ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మహానాడు ఎక్కడ జరగబోతా ఉంది? ఈసారి మహానాడు ఎలాంటి నిర్ణయాలకు వేదిక కాబోతా ఉంది అనేటువంటిది అందరిలో చర్చ జరుగుతా ఉంది. అనేక సంచలన నిర్ణయాలకు మహానాడు వేదిక కాబోతుంది అనేటువంటి ప్రచారం జరగబోతా ఉంది. ఇంతకీ ఈ మహానాడు ఎక్కడ జరగబోతా ఉంది? ఎలాంటి నిర్ణయాలకు వేదిక కాబోతా ఉంది? ఎలాంటి సంచలనాలు ఇక్కడ నమోదు కాబోతా ఉన్నాయి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్ మామూలుగా 2 సంవత్సరాలకు ఒకసారి టీడీపీ మహానాడు జనరల్‌గా జరిగేది వాళ్ళ పార్టీ నిర్మాణం అవును. ప్రకారం. కాకపోతే ఈసారి మహానాడు మాత్రం కొన్ని సంచలన నిర్ణయాలకి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతుందని ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. ఎందుకు? ఎక్కడ జరగబోతుంది అసలు? గత టీడీపీ పాలనలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు చేసుకుంటూ వచ్చారు. అప్పటి వరకు పరిపాలన అవన్నీ మనం చూసాం. అవును. టీడీపీ పార్టీ ఎప్పుడూ పడని కష్ట నష్టాలని గత 5 సంవత్సరాల అవును. జగన్మోహన్ రెడ్డి పాలనలో పడింది. పెద్ద ఇబ్బందులు. పార్టీ పడింది. ఆ పార్టీకి సంబంధించిన సామాజిక తరగతులు పడ్డాయి. సామాజిక వర్గం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితాన్ని చూడాల్సి వచ్చింది కదా! అంతకన్నా ఇక్కడ ఇంకేముంది ఇంకా? టీడీపీ పార్టీతో పాటు హ్మ్. టీడీపీ పార్టీకి సంబంధించిన సామాజిక వర్గం ఏదైతే కమ్మ సామాజిక వర్గం ఉందో హ్మ్. ఆ సామాజిక వర్గం కూడా గత 5 ఏండ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బాగా టార్గెట్ గురయింది. హ్మ్. కష్ట నష్టాలు భరించారు, పోరాడారు, గెలిచారు. ఈ గెలుపుకు ఒక ప్రత్యేకత ఉంది. కమ్మే ఉందిలేండి. బీసీలను టార్గెట్ చేశాడు, ఎస్సీలను టార్గెట్ చేశాడు, అందరిని టార్గెట్ చేశాడు. అంటే ప్రధానంగా ఈవెన్ రెడ్డి కూడా టార్గెట్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నట్టే అవును. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంటే ఆ సామాజిక వర్గము ఏదైతే మనకు టార్గెట్ చేశారో హ్మ్. అంటే అది ఓపెన్ ప్లాట్ఫామ్ మీదే చేశారు. అవును. కమరావతి, కమ్మరోనా ఇట్లా ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా స్వయంగా. అవునవును. అవును. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, రాజ్యాంగబద్ధ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయనే డైరెక్ట్ గా టార్గెట్ చేశాడు. అవును, ఆ అవును, కష్ట అవును. నష్టాలన్నీ అనుభవించారు. నెక్స్ట్ దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ టీడీపీ పార్టీకి కానీ టీడీపీ అధ్యక్షులకు కానీ జరగనటువంటి అవమానం గత వైసీ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. హ్మ్. అది చరిత్రలో టీడీపీ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది ఆ అరెస్ట్. అంటే అటువంటి సంఘటనలను చూసి పోరాడి ఎదిగి ఈరోజు కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో ఒక కీలకమైన రాజకీయ పార్టీగా టీడీపీ ఉంది. అటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక పండుగ లాంటి మహానాడును మేలో కడప నియోజకవర్గంలో నిర్వహించబోతున్నారు. ఈ కడప నియోజకవర్గంలో మహానాడు ద్వారా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేమిటంటే ఇప్పుడు టీడీపీ జనరల్ సెక్రటరీగా ఉన్న నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబోతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ పార్టీ స్ట్రక్చర్లో ప్రెసిడెంట్ మాత్రమే ఉన్నాడు. దాని తర్వాత ఈ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవి లేరు. ఇక్కడ ఏమైందంటే ఈ తదుపరి ఈ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ను హోదాను క్రియేట్ చేసి అక్కడ పార్టీ సభ్యుల కార్యకర్తల ఆమోదంతో నారా లోకేష్ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించబోతున్నారని మనకు సమాచారం కూడా క్లియర్గా. అంటే ఒక రాయలసీమ గడ్డ నుంచి రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు కడప నియోజకవర్గంలో ఆ జిల్లాలో టీడీపీ కడప జిల్లాలో నారా లోకేష్ను టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడం అది యాదృచ్ఛికమైనా కూడా సరే యాదృచ్ఛికమైన అని మీరు పదం వాడుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నిజానికి కడప జిల్లాలో నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయటం అంటే జగన్కి రాబోయే కాలంలో మేము తయారు చేసాం లీడరు జగన్ వర్సెస్ లోకేష్ గా రాజకీయం ఉంటుందని చెప్పడానికేనా? అంటే ఇక్కడ జగన్ టార్గెట్ చేయటమేనా? చెప్పినా చెప్పకపోయినా ఇట్స్ ప్రూవ్డ్. ప్రూవ్ చేసుకున్నాడు కదా.
నారా లోకేష్ అనే వ్యక్తి ఉమ్, తనను తాను ప్రూవ్ చేసుకొని ఉమ్, తనను తాను మలుచుకొని ఉమ్, ఈ రోజు మంత్రిగా ఎదిగాడు. ఉమ్, ఇదే నారా లోకేష్ను, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఉమ్. ఎంతగా గత 5 సంవత్సరాలు అవును, ఆ, టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి అయిపోయింది సార్, వేధించి గత 10 సంవత్సరాలు టార్గెట్ 10 చేస్తూనే ఉన్నారు. సంవత్సరాలుగా ఉమ్, ఆ, అతని తినే తిండి మీద టార్గెట్ చేశారు. ఉమ్, అతను నడిచే నడక మీద టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి చేశారు. అతని బాడీని కూడా షేమ్ చేశారు. లైక్ క్యారెక్టర్ని పుట్టుకని. క్యారెక్టర్ను ఎవ్రీథింగ్ ఎన్నైతే ఒక మనిషిని ఉమ్, మనము వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎట్లయితే మనం హననం చేస్తామో అన్ని రకాలుగా టార్గెట్ చేశారు. అవును, అటువంటి వ్యక్తి నారా లోకేష్ తట్టుకొని ప్రూవ్ చేసుకొని ఓడిపోయిన చోటే గెలిచి తానేంటో చూపించుకుని నిరూపించుకొని నిజానికి అంటే సార్, ఏదైతే మంగళగిరిలో లోకేష్ గారు గెలిచారో 90,000కు పైగా మెజార్టీ, అవును అక్కడ ఇంతకుముందు ఎప్పుడూ టీడీపీ గెలవని సీట్ అండి. అవును అలాంటి సీట్లో పోటీయే వద్దని చెప్పి చాలా మంది నాయకులు సజెస్ట్ చేశారంట. వైజాగ్ రమ్మన్నారంట, ఉమ్, కుప్పం కావాలంటే బాబు గారు తీసుకుని అవును. బాబు గారు వేరే చోట పోటీ చేయొచ్చు అని అన్నారట. కానీ అయినా సరే పట్టుదల అక్కడే నిలబడి గెలవటం అనేది ఎలా చూడాల్సిన పరిస్థితి? అంటే మనిషికి ఎప్పుడు కూడా తనపై తాను నమ్మకం ఉండాలి. ఉమ్, ఎన్నొచ్చినా లోకేష్ ఎన్ని మాటలు అన్నారు, తెలుగు కూడా సరిగా మాట్లాడలేని అవును. పరిస్థితి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియము ఆ ఫారెన్లో చదువుకొచ్చాడు కాబట్టి తెలుగును మనలాగా ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్సే చదివాడు హైదరాబాదులో వీటిలో. ఆ. ఆ, మనం తెలుగు మీడియం స్కూళ్ళలో చదివాం కాబట్టి మనకు తెలుగు స్పష్టంగా మాట్లాడవచ్చు, ఆయనకు ఆయన రాదు. ఇంగ్లీష్ మీడియం దాన్ని కూడా స్టాండర్డ్ అవమానించారు. ఉమ్. అటువంటిది ఈరోజు అదే లోకేష్ తెలుగును ఎంత ధారాళంగా మాట్లాడుతున్నారో చూసారా. అవును. కాబట్టి మనం ఎంతైతే వేధిస్తామో ఎంతైతే వెంటాడుతామో ఉమ్, వాళ్ళల్లో ఆ కసి ఎప్పుడైతే రగిలిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు తయారవుతారు. అదే. అక్కడ నారా లోకేష్ ఉన్నా ఒకటే, మీరున్నా నేనున్నా అట్లాగే తయారవుతారు. అంటే బంతిని ఎంత దూరం Yes. వేసి కొడితే అంత గట్టిగా వచ్చి తగిలింది. వీటన్నిటికీ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలే, మీ నిర్ణయాలే, మీరు చేసిందే. మీరే గనక మీ పరిపాలన మీరు చేసుకొని వ్యక్తులను టార్గెట్ చేయకుండా చంద్రబాబు కంటే ఉన్నతంగా మీరు ఆలోచించి రాజధాని నిర్మాణాలు, ప్రభుత్వాన్ని, కంపెనీలు, వ్యవహారాలు తీసుకురావడము, డెవలప్మెంట్ వీటి గురించి ఆలోచించింటే ఈ వీళ్ళలో ఈ కసి పెరిగి ఉండేది కాదేమో. కాదు. ఎంతసేపటికి ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళని తొక్కటమే, వాళ్ళని వాళ్ళని వేధించడమే మొదలు పెట్టారు. ఆ వేధించడంలోనే వాళ్ళు రాటు తెలిపారు. రాటు తెల్లి నాయకులుగా ఎదిగిపోయారు. ఆ. ఈరోజు జనసేన అంటే నేను ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు అడుగు తెలుసుకున్నాను అంటే సార్, సహజంగా ఎవరు నాయకుడికి ఎదగాల్సిన రిస్క్ తీసుకోలేరు. అవును మంగళగిరి అనేది రిస్క్ సీటు, అవును అంత ఈజీగా ఎప్పుడు టీడీపీ గెలవని సీటు. Yes. ఆ రిస్క్ సీట్లో రిస్క్ తీసుకుని గెలవటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల సేఫ్ జోన్ సీటు, అది రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వాళ్ళు పోటీ చేసి వరుసగా వారసత్వంగా వస్తున్న సీటు సేఫ్ జోన్ సీటు. ఆయనే సేఫ్ జోన్ సీట్ ఎత్తుకున్నాడు, కానీ లోకేష్ మాత్రం రిస్క్ తీసుకున్నాడు కదా అనేది. రిస్క్ కాదు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్స్లో ఒక సుమారుగా 10-15 మంది కీలకమైన టీడీపీ నేతలను ఓడించడానికి కూడా సపరేట్గా దానికి ఒక టీమును పెట్టినాడు. అవును. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి టీములతో పాటు, మనుషులతో పాటు డబ్బులు కోట్ల కొద్దీ డబ్బులు మంగళగిరికి పెట్టాడు, మన కుప్పానికి కుప్పానికి పెట్టాడు, మన పవన్ కళ్యాణ్ పీఠాపురానికి పెట్టాడు. అవును. అన్నిటికీ మనుషులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు వెదజల్లాడు ఓడించడానికి. అవును. కానీ అప్పటికే ఎన్ని కోట్లు పెట్టినా ప్రజలు అప్పటికే వేసారిపోయినారు జగన్మోహన్ రెడ్డి పాలనతో. వీళ్ళు ఏం చేశారు, ప్రజలు గంప గుత్తగా కూటమి గుద్దిపారేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అవును. అంటే ప్రజలు ఏది, మనము రాజకీయ పార్టీలు మన డబ్బు అనుకున్నా, సింపతి అనుకున్నా, కులం అనుకున్నా, మతం అనుకున్నా, ఏదనుకున్నా కూడా ఫైనల్గా నిర్ణయించేది ప్రజలే. మమ్మల్ని లీడర్ చేయాలన్నా, పాపర్ చేయాలన్నా లీడరే. అవును. లోకేష్ను లీడర్ను చేశారు, జగన్ను పాపర్ చేశారు. ప్రజలే. బాగా చెప్పారు. ప్రజలే. మనము ఎంత డబ్బు ఖర్చు పెట్టు, ఎన్ని మాటలు ప్రమోషన్లు చేయి, ఏమైనా చేయి, అంతిమంగా ప్రజలు ఏదైతే అనుకుంటారో, ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళే లీడర్లు అవుతారు, వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ అవుతారు. ఖచ్చితంగా సార్, ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్. డబ్బులు పెట్టారు, ప్రమోషన్ ఈవెంట్ కూడా మామూలు పాటలు అద్భుతంగా జగన్ గురించి మీరు పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్లు, ఈ విజువల్స్, శాటిలైట్ ఛానల్స్ కొనేసి భజనలు ఎన్ని చేసినా కూడా వృధానే. ఏది కూడా ప్రజలతో మనం ఇంటరాక్ట్ అయి ఉండాలి. ప్రజలు
మనం నిజాయితీగా పనిచేస్తున్నామని నమ్మాలి. కరెక్టే. నమ్మితేనే మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. Yeah. ఇక్కడ అదే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. తర్వాత లోకేష్ గారు, ఇప్పుడు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు. ఒకవేళ లోకేష్ గారు కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోయే మార్పులు ఏ రకంగా ఉండొచ్చు? ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం, అవును. రాజకీయాలకు సంబంధించింది. ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, ఏమి జరగదు. ప్రభుత్వం జరగకపోవచ్చు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలో ఎప్పుడైతే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడో కంప్లీట్గా ఆ పార్టీలో మొత్తం న్యూ జనరేషన్ చేరుతుంది. ఓకే. అంటే చంద్రకాల విజయ్, ఆ రామానాయుడు, టీం ఎవరైతే యంగర్ జనరేషన్ రామ్మోహన్ పార్టీ ఆ. పార్టీలో ఉన్నారో సామాజిక వర్గాల వారీగా వాళ్లకు ఆ పార్టీ కమిటీలలో స్థానం దక్కుతుంది. సీనియర్లు చంద్రబాబు నాయుడు గారు జస్ట్ మెంటార్స్గా ఉంటారు, సలహాలు సూచనలు ఇవ్వడానికి. మిగతా లోకేష్ టీం ఏదైతే ఉన్నారో వాళ్ళందరితో ఆ బాడీని కూడా మంచి క్రియేట్ చేసుకొని న్యూ జనరేషన్, న్యూ థాట్స్ తో కొత్త జనరేషన్, అంటే ఇంకో 40 ఏండ్లకు పార్టీని నడపగలిగే టీమును తయారు చేసుకుంటారు. సో మహానాడు యువరత్నాన్ని ఎక్కించబోతుంది అంటారు. అంతే, యువరక్తాన్ని ఎక్కించుకుంటారు. ఇంకా యువకులే ఉంటారు, ఇంకా నడపాల్సింది వాళ్లే కదా. అవును. ఈనాడు చంద్రబాబు గారు చాలా యాక్టివ్ గా పార్టీ నడిపారు. రాబోయే కాలంలో అంతే యాక్టివ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్ళారు. అవునవును. కాబట్టి ఎవరికైనా కూడా అది సహజంగా వస్తుంది. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి, లోకేష్ అనే వ్యక్తి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు. రేపు పార్టీని నడపబోతున్నాడు. ప్రభుత్వం చంద్రబాబు గారు చూసుకుంటారు. పార్టీని వ్యవహారాలన్నిటిని కూడా లోకేష్ చూసుకునే అవకాశం. థ్యాంక్స్. థ్యాంక్ యూ.